పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుడు సాల్మన్ గారి పైన దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి నిరసనగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఎస్సీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో సాక్షాత్తు భారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, గత 19 నెలల కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని రచించాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు, శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ప్రజల ప్రాణాలను కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన కక్షపూరితమైనటువంటి రాజకీయాల కోసం ఒక పక్కన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించి మరొక పక్కన హామీలు నెరవేర్చాలి అనేటటువంటి ప్రశ్నిస్తూ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ అరెస్టు చేస్తూ ఏకంగా ప్రాణాలను కూడా తీయటం ఇది చాలా దౌర్భాగ్యం. అందుకే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చోద్యం చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. అలాగే రాష్ట్రపతి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి పరిస్థితులపైన నిలదీయాలి, చర్యలు తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తూ బాధితునికి న్యాయం జరిగేంత వరకు కూడా మా యొక్క పోరాటం ఆగదని తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు జరిగిన ప్రతి ఒక్క అన్యాయాన్ని కూడా మీరు చేసేటటువంటి విధానాలకి బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయనేసి మరొక సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలో ఒక దళిత వైసీపీ కార్యకర్తను దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ 19 నెలల్లో ఆ గ్రామంలో దాదాపుగా 300 కుటుంబాలను గ్రామం నుండి వెలివేశారు. గ్రామం నుండి వెలివేస్తే ఈ మన సల్మాన్ గారు భార్యకు హెల్త్ బాగాలేక ఏదో చూద్దామని ఊరికి వచ్చిన దానికి ఈ తెలుగుదేశం గుండాలు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసుకున్నారో లేదో తెలియదు, కానీ ఈ సల్మాన్ గారిని టీడీపీ గుండాలు అతి దారుణంగా ఇనుప ర్యాట్లతో కొట్టి చంపేశారు. అయ్యా, ఈ రోజు కూటమి ప్రభుత్వం అడుగుతున్నాం, దళితులు కనీసం బ్రతకడానికి కూడా హక్కు ఉందా లేదా అని అడుగుతున్నాం. మీరు ఆ రోజు దళితులకు అన్ని చేస్తామని చెప్పి ఎంతో మేలు చేస్తామని ఓట్లు వేయించుకొని తర్వాత ఈ రోజు ఈ 19 నెలల కాలంలో దాదాపు ఎన్ని అఘాయిత్యాలు, ఎన్ని హత్యలు ఈ దళితులపైనే జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం చెప్తా ఉన్నాం, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా దళితులు అంటే ఏమనేది చూపిస్తారు. తర్వాత మా సల్మాన్ గారి వైసీపీ కార్యకర్తకు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ₹1 ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలా, 5 ఎకరాలు భూమి ఇవ్వాలా, తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని తెలియజేస్తున్నాం. లేకపోయిన ఎడల ఈ రోజుతోనే కాదు ఈ నిరసన కార్యక్రమం, తర్వాత ఈ డిమాండ్లు గానే ఆ కుటుంబానికి చేయకపోతే తర్వాత వేరే పరిణామాల్లో ఉంటాయని కూడా తెలియజేస్తున్నాం.